ఆయన ప్రసన్నుడైపోతాడు. అందుకే ఎక్కడా లేని రీతిలో ఈ గరికతోటి విఘ్నేశ్వరుడికి పూజ అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని ఆ పూజ తెలియచేస్తుంది. అటువంటి విఘ్నేశ్వరుడి పూజ మీరు గమనిస్తే మీకు ఒక విచిత్రం కనపడుతుంది. శ్రీరామ నవమి ఉందనుకోండి, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి శ్రీరామ నవమి. కృష్ణాష్టమి ఉందనుకోండి, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు వచ్చేటటువంటిది కృష్ణాష్టమి. మాస శివరాత్రి ఉందనుకోండి, ప్రతీ నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి. శుక్లపక్షంలోనైనా వస్తుంది, కృష్ణపక్షంలోనైనా వస్తుంది. పౌర్ణమి అమ్మవారికి అత్యంత పూజకి యోగ్యమైనటువంటి తిథి, అది నెలలో ఒక్కమారు వస్తుంది. కానీ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి పూజ శుక్లపక్షంలోనూ